నమస్కారం. 1 ఎకరం భూమి, దాంతో ఆర్థికంగా స్వేచ్ఛగా బ్రతకడం, ప్రశాంతమైన జీవితం గడపడం అసలిది సాధ్యమేనా? ఈరోజు మనం అసాధ్యమనిపించే ఈ కలను ఎలా నిజం చేసుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన వ్యవసాయ ప్రణాళికను చాలా వివరంగా చూడబోతున్నాం. చూడండి, చాలామందికి వచ్చే మొదటి సందేహం ఇదే. అసలు కేవలం ఒకే 1 ఎకరం భూమి, 6 అంకెల ఆదాయాన్ని, దానికి తోడు ప్రశాంతమైన జీవితాన్ని ఎలా ఇవ్వగలదు అనే కదా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం అవును అయితే, అది ఎలా సాధ్యమవుతుందో మనం ఈ విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మన దక్షిణ భారతదేశంలోని వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా తయారు చేయబడింది. అయితే దీనిలో ఉన్న సూత్రాలు మాత్రం ఎక్కడైనా ఉపయోగపడతాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పదండి ఈ అద్భుతమైన ప్రణాళిక లోపలికి వెళ్ళి చూద్దాం. సరే, అన్నిటికంటే ముందుగా ఈ మొత్తం ప్లాన్కు గుండెకాయ లాంటి ఒక ముఖ్యమైన సూత్రాన్ని మనం అర్థం చేసుకుందాం. దీని వెనకాల ఉన్న అసలు మంత్రం సమీకృత వ్యవసాయం. అంటే ఇదొక టీంవర్క్ లాంటిదన్నమాట. పొలంలోని ప్రతి ఒక్క అంశం, అంటే పంటలు, పశువులు అన్నీ కూడా ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి. దీనివల్ల బయటినుంచి ఏమీ కొనాల్సిన అవసరం లేని ఒక స్వయం సమృద్ధి వ్యవస్థ తయారవుతుంది. సరే, ఈ సమీకృత పద్ధతి ఎంత గొప్పదో అర్థం కావాలంటే మనం రోజూ చూసే పద్ధతితో, అంటే ఏకపంట విధానంతో పోల్చి చూద్దాం. చూడండి, ఒకవైపేంటంటే చాలా ఆదాయ మార్గాలుంటాయి, రిస్క్ తక్కువ. మరోవైపు ఒకే ఒక్క పంట, అది పోతే అంతా పోయినట్టే. అంతేకాదు, ఇది కేవలం డబ్బు గురించే కాదసుమా, మన భూమి ఆరోగ్యం గురించి కూడా. అది చాలా ముఖ్యం. సిద్ధాంతం వినడానికి చాలా బాగుంది, కానీ నిజంగా ఆచరణలో ఈ పొలం ఎలా ఉంటుంది? పదండి, ఈ 1 ఎకరం స్వర్గాన్ని మనమొకసారి కళ్లతో చూసుద్దాం. ఈ క్షేత్రం నిర్మాణం వెనక చాలా తెలివైన ఆలోచన ఉంది. భద్రత కోసం గట్టి ప్రహరీ గోడ కట్టడమే కాదు, దాని వెంబడి నిమ్మ, పైనాపిల్ మొక్కలు నాటి అదనపు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. ఇక కరెంటు బిల్లుల బెంగే లేకుండా సోలార్ పవర్, మోటార్ల ఖర్చు లేకుండా గ్రావిటీతోనే నీటిపారుదల. వీటన్నిటితో పాటు భవిష్యత్తు కోసం టేకు, గంధం లాంటి చెట్లు. ఇవి ఒక పెద్ద పెట్టుబడి అన్నమాట. ఇక్కడున్న అసలు తెలివైన వ్యూహమేంటంటే, ఒకే ఒక్క పంట మీద ఆధారపడకపోవడం. ప్రధాన పంటగా వక్క ఉన్నా సరే, దానితో పాటు మిరియాలు, వనిల్లా, అరటి, డ్రాగన్ ఫ్రూట్ ఇలా రకరకాల పంటలు పండిస్తారు. దీనివల్ల ఒక పంటకేమైనా నష్టమొచ్చినా మరో పంట ఆదుకుంటుంది. చూడండి, ఇదే కదా అసలైన ఆర్థిక భద్రత అంటే. ఇకపోతే పశువుల విషయానికి వస్తే, ఇక్కడ పెంచే ప్రతి జంతువు వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఉదాహరణకు గిర్ ఆవు కేవలం పాల కోసం కాదు, పోషకాలు ఎక్కువగా ఉండే ఏటూ పాల కోసం పెంచుతున్నారు. అలాగే మామూలు కోళ్ల కంటే ఎక్కువ గుడ్లు పెట్టే ఖాకీ క్యాంబెల్ బాతులు. అంటే ఈ వ్యవస్థలో ప్రతి జంతువు కూడా ఒక విలువైన భాగస్వామి అన్నమాట. ఈ పొలంలో చెత్త లేదా వ్యర్థం అనే మాటకు అసలు తావేలేదు. పశువుల పేడేమో వంట గ్యాస్గా మారిపోతుంది. ఆకులు, చెత్త, చెదారమేమో విలువైన ఎరువుగా తయారవుతుంది. పశువులకు కావలసిన మేత కూడా ఇక్కడే పండుతుంది. ఇది అచ్చం తనకు కావలసినవన్నీ తానే తయారు చేసుకునే ఒక శక్తి కేంద్రం లాంటిది. ఇప్పటిదాకా మనం అంతా సిద్ధమయ్యాక ఆ పొలం ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు ఈ కలను నిజం చేయడానికి 5 ఏళ్లలో దశలవారీగా ఈ క్షేత్రాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఈ ప్రయాణంలో గెలవాలంటే 2 విషయాలు చాలా ముఖ్యం. 1 ఓర్పు, 2 సరైన ప్రణాళిక. రాత్రికి రాత్రే అన్నీ కట్టేయాలనే తొందరపాటు అస్సలు వద్దు. నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ పటిష్టమైన పునాది వెయ్యడమే ఇక్కడ అసలైన వ్యూహం. ఈ 4 దశల ప్లాన్ను ఒకసారి చూడండి, ఎంత పద్ధతిగా ఉందో. మొదటి ఏడాది వెంటనే డబ్బులొచ్చే కూరగాయలు, 2వ ఏడాది భవిష్యత్తు కోసం పెట్టుబడిలాంటి చెట్లు, 3వ ఏడాది పశువులు, బయోగ్యాస్ లాంటి వ్యవస్థలు. ఇక ఆఖరిగా 4వ దశలో అన్నిటినుంచి ఆదాయం వస్తుంటుంది కాబట్టి అప్పు చేయకుండా సొంత ఇల్లు కట్టుకోవడం. ఈ 5 ఏళ్ల ప్రయాణం ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడి ఉందో గమనించారా? ప్రతి సంవత్సరం అంతకు ముందు సంవత్సరం వేసిన పునాది మీద నిర్మించబడుతుంది. చిన్నగా మొదలుపెట్టి మెల్లమెల్లగా అదొక పెద్ద, స్వయం సమృద్ధ వ్యవస్థగా ఎలా ఎదుగుతుందో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇంత కష్టపడి ఓపికగా 5 ఏళ్లపాటు నిర్మించిన ఈ వ్యవసాయ క్షేత్రం చివరికి ఎలాంటి ఫలాలనందిస్తుంది? రండి, ఇప్పుడు ఆ అద్భుతమైన ఫలితాలని చూద్దాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఆదాయం నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు,
కానీ ఇది నిజం. ఒక్క ఎకరం పొలం నుంచి ఏడాదికి 10 లక్షల రూపాయల ఆదాయం. అంటే ఆలోచించండి, ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఒక కుటుంబానికి దొరికే పూర్తి ఆర్థిక స్వాతంత్ర్య అన్నమాట. ఆదాయం మాత్రమే కాదు, ఇక్కడ మరో గొప్ప విషయముంది. ఈ క్షేత్రం నుంచి ఒక్క గ్రాము వ్యర్థం కూడా బయటకు పోదు. ప్రతీదీ మళ్ళీ ఇక్కడే ఉపయోగపడుతుంది. అంటే సంపాదనతో పాటు ప్రకృతిని గౌరవించే విధానం ఇది. మొదట్లో మనం నాటిన టేకు, గంధం చెట్లు ఉన్నాయి కదా, అవి నెమ్మదిగా పెరిగే నిధిలాంటివి. అవి పెద్దవ్వడానికి 25 ఏళ్లు పట్టొచ్చు. కాని అవి ఇచ్చే ప్రతిఫలం మాత్రం ఒక తరం భవిష్యత్తుకు సరిపడా భరోసానిస్తుంది. కాబట్టి చివరిగా చూస్తే ఈ ప్రణాళిక మనకిచ్చేది కేవలం డబ్బు లేదా పంట మాత్రమే కాదు. అది మనకిచ్చేది ఆర్థిక భద్రత, ప్రకృతితో కలిసి జీవించే అవకాశం, వీటన్నిటికంటే ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా, గౌరవంగా బ్రతికే ఒక నాణ్యమైన జీవితం. దీన్నంతటినీ ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఈ చెట్లు వారి భవిష్యత్తుకు భీమాలాంటివి. ఒక్కసారి ఆలోచించండి, ఇది కేవలం చెట్లు కాదు, రైతు వృద్ధాప్యానికి భరోసా, వారి పిల్లల భవిష్యత్తుకు ఒక గట్టి హామీ. చివరిగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న. రోజురోజుకి పెరుగుతున్న జనాభా, పర్యావరణ సమస్యల మధ్య ఇలాంటి స్వయం సమృద్ధినిచ్చే చిన్న స్థాయి వ్యవసాయ పద్ధతులే మన వ్యవసాయ రంగానికి భవిష్యత్తు దారిని చూపిస్తాయా? దీని గురించి తప్పకుండా ఆలోచించండి.